గోవిందా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆగిపోయిన కాలినడక ద్వారా వెళ్దామని అలిపిరికి వచ్చేసానమాట. గలిపిరి రాగానే ఆ కామన్ లగేజ్ పెడతా ఉంటే మా ఏమంటే లగేజ్ లోపలికి వచ్చేసి టెంకాయ తీసుకునేసి ఇంకా చేసేదేం లేక నా పూడు పట్టుకోలేక 50 రూపాయలు టెంకాయ తీసుకునేసానమాట. ఇంకా టెంకాయ తీసుకునేసి ఒక మొదటి మెట్టికి కొట్టేసి అవన్నీ దండం పెట్టుకుని వెళ్తా ఉన్నాను. మా ఫ్రెండ్ కడితే రారా నాయన పోదాం చెప్పినాడు. ఆ టెన్షన్ చెప్ప కూడా తీసుకోకుండా వచ్చేసాను తిందామని అనేసి. అక్కడ చూస్తేనే వాళ్ళు క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక 100 మెంబర్ ఫామ్ అయితే తర్వాత పంపించినారనమాట. మధ్యలో ఒక లొకేషన్ అయితే సూపర్ అనిపించింది. ఇది గాలిగోపురం దగ్గర ఉంటుంది. మీకు ఎప్పుడైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఆమె ఒక 1650 మెట్లు ఎక్కిన తర్వాత ఫుల్ ఆకలేసింది. నా కడుపుకి ఏదో ఎలకలు పరిగెత్తున్నాయి అనమాట. సర్లే అనేసి ఇంకా అక్కడ పోయి ఏదో పక్కన మంచి తీసుకునేసి షాప్ తీసుకునేసి తిందామని వెళ్ళిపోతే అక్కడ దోశ పెట్టిన 60 రూపాయలు చెప్పారు. ఇంకా ఏదో తినేసినాం అనమాట. అదే దోశ అయితే వరస్ట్గా ఉంది. దాని ముందు 2 సంచులు తెచ్చుకొని కొబ్బరి చిప్పులు వేసుకున్నా బాగుండు. ఇంకా భలే ఆకలేస్తుంది సార్. పక్కనే మాడికాయ ఉంది. అది ఎంత ఆంటీ అని అడిగితే 70 రూపాయలు అని చెప్పింది. పక్క అడిగితే 100 రూపాయలు అని చెప్పి ఆ 70 రూపాయలు పెట్టని అదే తీసుకునేసినాము. దాని తర్వాత మళ్ళీ నా కడుపు ఇంకా సరిపడదు అనిపించింది. దాని తర్వాత పక్కన ఉన్న స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. అది వచ్చేసి 40 రూపాయలు చెప్పారు. సర్లే అని తినేసినాము. తినగానే మళ్ళీ స్టార్ట్ చేసామండి కాలినడక మీద. ఇంకా మళ్ళీ మన ఫైనల్ ఘట్టం ఏంటంటే మోకాలు పడుతుంది. ఇది ఎక్కాలంటే వాసిపోతాయి మోకాలు. నేనైతే 11కే మోకాలు చెప్పులు పగిలిపోయింది నాకు. ఇది చాలా కష్టం. ఇది మీకు ఇది ఎన్నో కొండ మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇంక ఇదే మాట లాస్ట్ కొన్ని ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా తిరుమలకి ఎంటర్ అయిపోతాం. మా వాళ్ళు చూస్తేనేమో పడిపోయినారు కళ్ళు తిరిగేసి. ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద లాంగ్ వీడియో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూసండి. సరే మరి వెళ్ళొస్తాయి. అంతలోపు లైక్ సబ్స్క్రైబ్ పెట్టండి. సరే బాయ్.